శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం హంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భక్తి యోగం చూస్తున్నాము. నిజానికి భక్తి లేని సాధన ఉండదు. కానీ భక్తి తెలిసిననే భ్రమలో ఉంటాం తప్ప వాస్తవానికి నిజమైన భక్తి ఏమిటి, అసలు భక్తిలో ఎన్ని పాదములు ఉంటాయి, ఎన్ని స్టెప్స్, మెట్లు అనేది భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నారు. మనం ఇంతకు ముందు చూసాం, వేదములలో కూడా ఈ భక్తిని 3 విధములుగా చెప్పడం జరిగింది. అంటే కర్మ లక్షణముగా భక్తి, ఉపాసన ధ్యాన రూపంగా భక్తి, తర్వాత శ్రవణ మనన నిధిధ్యాస రూపంగా ఉన్నటువంటి జ్ఞానయోగ లక్షణ భక్తి. 3 రకాలు. కర్మ లక్షణ భక్తి చేసి నిష్ట సాధించి, ఉపాసన లేదా ధ్యాన యోగ భక్తి చేస్తూ, తరువాత జ్ఞానయోగ భక్తికి రావాలి. అదే ఎందుకంటే జ్ఞానాదేవతు కైవల్యం తమేవ విద్వాన్ ఇహ అమృత భవతి, అమృతం భవతి, నాణ్య పంత విద్యతే అయనాయ, వేరే మార్గము లేదు అని చెప్పారు వేదములు స్పష్టంగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమైంది ఈ అధ్యాయం. కాబట్టి హే భగవన్, సగుణ రూప ఈశ్వర, అంటే నువ్వు నాకు ప్రసాదించినటువంటి అనుగ్రహం ద్వారా నేను జగత్తంతా విశ్వరూప ఈశ్వరగా దర్శించాను. దాని యందే నిరంతరం అనుసంధానంగా ఉంటూ భక్తి చేసే వారు గొప్ప, లేకుంటే నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య స్వరూప ఆత్మనే పరమాత్మగా ధ్యానం చేసేవారు గొప్ప అని అడిగినప్పుడు భగవాన్ 2వ శ్లోకములో చెప్పారు. ఏమని? ఏ అర్జున, ఎవరైతే నిరంతరము నా యొక్క సగుణ రూప ఈశ్వర విశ్వరూపాన్ని ఎవరైతే నిత్యయుక్త నిరంతరం ఉపాసతే, ఎవరైతే చింతనం చేసి ధ్యానిస్తారో సగుణ రూప ఈశ్వరుని విత్ శ్రద్ధతో చేస్తారో వాళ్ళు ఉత్తములు, గొప్పవారు అని చెప్పారు. యుక్తతమ మే మత, నా యొక్క అభిప్రాయం. అది అయిపోయింది వారికి ఆన్సర్. తర్వాత 3వ శ్లోకం నుండి 3, 4, 5 శ్లోకములు ఏం చెప్పారంటే నిర్గుణ ఈశ్వర యొక్క లక్షణములు స్వరూపం ఎట్టిది, అది చేయడానికి యోగ్యత అంటే అర్హతలు ఏమిటి అని చెప్పారు. అయితే దీనిని అక్షర ఉపాసన అని పేరు పెట్టారు. ఏతు అక్షరం అక్షరం అని చెప్పారు 3వ శ్లోకంలో. అంటే సగుణ ఈశ్వర ఉపాసన, అందులో సగుణ ఈశ్వర ఉపాసనలు 2 చెప్పాం మనం. ఏకరూప
విశ్వరూప. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అక్షర ఉపాసన, అక్షరం పరం బ్రహ్మ అని. కాబట్టి దానికి ఎటువంటి లక్షణాలు చెప్పారు? అనిర్దేశ్యం, దాన్ని డిస్క్రైబ్ చేయలేం, నిర్వచించలేం, అనిర్వచనీయం. అవ్యక్తం అంటే, అవ్యక్తం అంటే అది పూర్తిగా వ్యక్తం కానిది, అంటే స్థూలంగా లేనిది, అంటే ఇంద్రియములకు గోచరం కానిది అవ్యక్తం. తర్వాత అచింత్యం, మనస్సుకి అందనది. అచలం, కదలనిది. కూటస్థం, స్థిరంగా ఉంటున్నది. ధ్రువం, కాలాతీతం, శాశ్వతం. ఏంటి అంటే, లేదా సర్వత్రగమ, సర్వవ్యాపి. అలాంటి అక్షర ఉపాసన, నిర్గుణ ఈశ్వర ఉపాసన లేదా ఆత్మధ్యానం అంటారు. అయితే ఇది అందరికీ అంత సులభమా? కాదు. మరి అది చేయాలంటే ఎలాంటి యోగ్యత ఉండాలి అంటే, సన్నియమ్యేంద్రియ గ్రామం అంటే మొత్తం ఇంద్రియ సముదాయం అంతా కూడా నిగ్రహించి ఉండాలి నిరంతరము. సర్వత్ర సమబుద్ధయ, సమత్వ భావన అంటే మనస్సు బుద్ధి వేరు వేరు దిశల్లో లాగుతుంటాయి. మన బుద్ధితో, మనం జ్ఞానంతో కొన్ని మనము కోరికలను ఆపుకోవాలనుకుంటాం, కానీ మనస్సు ఎప్పుడు పేటరేగిపోయి అగ్నిపర్వతంలో పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సుకి బుద్ధికి మధ్య ఉన్నటువంటి ఆ ఇంటిగ్రేషన్, ఒప్పందం చాలా వివేక వైరాగ్యంతో చేసుకోవాలి. అదేవిధంగా సర్వభూత ఇతే రతాః, సకల ప్రాణుల యొక్క కళ్యాణం, మంగళం కోరుకునే విధంగా ఉండేవారు ఈ నిర్గుణ ఉపాసన లేదా నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారు ఏమవుతుంది, ఏం జరుగుతుంది? తే మామేవ ప్రాప్నువంతి, వారు నన్ను పొందుతారు, డైరెక్ట్గా నన్ను పొందుతారు అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పారు, 5వ శ్లోకం. ఏమిటి? క్లేశోధికతరస్తేషాం, క్లేశోధికతరస్తేషాం, క్లేశోధికరతస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం, అవ్యక్తాసక్తచేతసాం, అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం, అవ్యక్తా హి గతిర్దుఃఖం, అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే, దేహవద్భిరవాప్యతే, దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే, అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే, అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఈ శ్లోకములో నిర్గుణ ధ్యానం చాలా కష్టము అని ఆయన స్వయంగా చెప్పారు. అందుకే మనం బయట ఏం చెప్పక్కర్లేదు. జ్ఞానయోగము, నిర్గుణ ఈశ్వర ధ్యానము కష్టము కష్టమని మనం డంకా ఇయ్యక్కర్లేదు. సాక్షాత్ భగవానే స్వయంగా చెప్పారు, ఇది కష్టము. ఎందుకంటే నిర్గుణ ధ్యానం అనేది జ్ఞానయోగములో ఒక భాగం.
నిర్గుణ ధ్యానం ఏంటి? జ్ఞాన యోగములో ఒక భాగం. మరి జ్ఞాన యోగం అనేది ఎన్ని అంశాలు? 3 అంశాలని చెప్తూనే ఉన్నాం మొదటి నుండి, 2వ అధ్యాయం నుండి చెప్తున్నా. ఏంటి? మీ ఆత్మస్వరూపతత్వము ఈశ్వర స్వరూపతత్వం యొక్క శ్రవణం చెయ్యాలి, దాని యొక్క సంశయాలు నివృత్తి చేసుకుంటే మననం చెయ్యాలి, చివరికి నిధిధ్యాసనములో కూర్చుంటే దానినే నిర్గుణ ఈశ్వర ధ్యానము అంటారు. చూసారా? జ్ఞానయోగములో చివరి మెట్టు, చివరి అంశం ఆ నిధిధ్యాసనం. కాబట్టి నిధిధ్యాసనాన్నే నిర్గుణ ధ్యానం అంటారు. డైరెక్ట్గా నిర్గుణ ధ్యానం అంటే భయపడతారు. కాబట్టి అందువలన ఈ నిర్గుణ ధ్యానం అనేది భక్తి యోగములో హైయెస్ట్ ఉత్తమ మెట్టు అనమాట. ఇంకా తర్వాత ఏం లేదు. మీరు ఆల్రెడీ ఎవరెస్ట్ పర్వతం మీద అధిరోహించినట్లు లెక్క. అందువలన ఈ భక్తిని 5 మెట్లుగా చూపెట్టాము ఇంతకుముందు మనం. ఏంటి? సకామతో కర్మలు చేస్తూ వచ్చిన రిజల్ట్స్ ని ఈశ్వరికి అర్పణ చేయాలి. అంటే ప్రసాద బుద్ధితో స్వీకరిస్తారు ఆ భావన. అది సకామంతో కూడిన కర్మయోగ భక్తి అన్న. రెండోది ఏమిటి? మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరికి అర్చనగా పూజగా భావించి వచ్చిన రిజల్ట్స్ ని ఫలితాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో అంగీకరించితే, స్వీకరిస్తే దానిని నిష్కామ కర్మయోగ భక్తి. 2 అయిపోయినాయి అక్కడ. తరువాత బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా ఉపాసన ధ్యానం ఏకరూప ఈశ్వరునికి చేస్తే అది ఏకరూప ఈశ్వర ఉపాసన ధ్యానంతో కూడిన భక్తి. అదే ఏకరూప ఈశ్వర కాకుండా విశ్వరూపంగా అనేక రూప ఈశ్వరునితో అనుసంధానమై మమేకమై ఉపాసనా భక్తి చేస్తే దాన్ని విశ్వరూప ఉపాసనా భక్తి అంటారు. ఇప్పటికి 4 అయినాయి. 5వది ఏం చెప్పాం మనము? నిర్గుణ ఈశ్వర ధ్యానము లేదా నిర్గుణ ఈశ్వర ఉపాసనం అనొచ్చు. అయితే ఈ నిర్గుణ ఈశ్వరుకి షోడశోపచారాలు చేయగలమా? ఎక్కడ చేస్తారు? ఎవరికైనా చేస్తారు? మీరు చెయ్యలేము. కాబట్టి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆసనం సమర్పయామి, ఇవేం పనికిరావు ఇక్కడ. ఎందుకంటే నిర్గుణ శుద్ధ చైతన్యకి కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయి? మీరు కాళ్ళు కడుక్కో, నువ్వు కూర్చో, నువ్వు చేతులు కడుక్కో, నువ్వు నోరు కడుక్కో, ఆచమనం సమర్పణ ఎక్కడ అవుతుంది? ఇది జరగదు. కాబట్టి మరి ధ్యానం అంటే ఏమిటి? నిర్గుణ బ్రహ్మ విచారణ. మనం ఇప్పుడు ధ్యానం చేసాం 15 నిమిషాల పాటు. దానినే నిర్గుణ ఈశ్వర ఉపాసన అంటారు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తేనే నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానం అంటారు. అక్కడ రావాలి. అయితే మనం ఇప్పుడు అది 3, 4, 5 శ్లోకాల్లో చూస్తున్నాం. ఇప్పుడు 3, 4 చూసాం. 5వది ఏంటి? ఈ జ్ఞానయోగ నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానాన్ని అక్షర ఉపాసనం అన్నారు. ఎందుకు? అక్షరంతో స్టార్ట్ చేశారు భగవాన్. అందువలన నిర్గుణ బ్రహ్మ విషయ దాని గురించి శ్రవణము మననము నిధిధ్యాసనం చెయ్యడమే నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యాన భక్తి అంటారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారు భగవాను? క్లేశ అధికతర, ఆటంకాలు అనేకం ఉంటాయంట. చాలా ఆటంకాలు ఉంటాయండి. ఎవరికి అని ప్రశ్న మీరు అడుగుతారు. ఇప్పుడు స్వామీజీ ఆటంకాలు ఉంటాయన్నారు, ఎవరికి? చాలా బిజీగా ఉన్న బజార్లో కారు నడపడం చాలా కష్టం. ఎవరికి అంటే కేవలం గ్రౌండ్లోనే కారు నడిపే వాళ్ళకి బిజీ మార్కెట్లో కారు నడపడం కష్టం. మరి ఎంతటి బిజీలోనైనా సరే కారు ఇలాగ చెయ్యిలు పెట్టకుండా కూడా కారు నడిపే వాళ్ళ సంగతి ఏమిటి? వారికి సులభమే అన్నారని. అందువలన నిర్గుణ ఈశ్వర ధ్యానం ఉపాసన కష్టమైనది అన్నారు భగవాన్. ఎవరికి అంటే అవ్యక్త సత్య
చేతసాం అంటే అవ్యక్తం, ఇంద్రియములకు అంటే చూపుకి, వినికిడికి, వాసనకి, రుచికి, స్పర్శకి అందనిది అని చెప్పాం. ఆసక్త అంటే దానిపైన ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆటంకాలు అనేకం ఉంటాయి. ఎందుకుంటాయి అంటే జనరల్గా మనం ఎంత సూక్ష్మంగా అంతరములోకి వెళ్తే అంత కఠినం అనిపిస్తుంది ఆరంభములో. ఇది ఉపనిషత్తులు చెప్పారు. చాలా పదునుగా ఉన్నటువంటి రేజర్, మనకి రేజర్ ఉంటది కదండి, రేజర్ మనం బార్బర్ షాప్ లో రేజర్స్ ఉంటాయి షార్ప్గా. బుల్లెట్ 7 o'clock ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. జిల్లెట్ సంథింగ్, ఐ డోంట్ నో, చాలా రోజులు అయిపోయింది. జిల్లెట్ ఇది ఉంటుంది 7 o'clock అనుకుందాం. ఆ రేజరు షార్ప్గా పదునుగా ఉంటుంది బ్లేడు. దానిపైన నడిస్తే ఎంత కఠినంగా ఉంటాదో ఈ నిర్గుణ ఈశ్వర స్వరూపంపై ధ్యానం చేయడం అంత కఠినము ఆరంభములో. ఎవరికి? మనస్సు బుద్ధి సంసిద్ధంగా లేని వారికి, అంతఃకరణం శుద్ధంగా లేని వారికి, మనస్సు ఒక ఏకాగ్రంగా లేని వారికి, వీళ్ళకి ఆ రేజర్, ఆ యొక్క రేజర్ పైన నడిస్తే ఎంత కఠినమో అంత కఠినం. క్షురస్య ధారా నిశితాధురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి అన్నారని. అంటే పరాంచికాని వ్యతృణ స్వయంభూ తస్మాన్ పరాన్ పశ్యతి నాంతరాత్మ. అందుకే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత చురస్య దార నిశితా దురత్యయ దుర్గం పతస్త కవయో వదంతి. అందుకే మన అందరము ఏదో ప్రపంచంలో తిరుగుతున్నంత మాత్రాన మనం జాగ్రత్తగా ఉన్నామని కాదంట. గెటప్ అండ్ ఓపెన్ ద ఐస్ విత్ యువర్ జ్ఞాన నేత్రం ఓపెన్ చేయండి అడుగుతున్నారు ఋషులు. ఉత్తిష్ట, గెటప్, జాగ్రత్త, ఈ యొక్క జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయి. ఎలాగా? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. ఒక గురువు, శాస్త్రాన్ని దర్శించినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆ బోధ విను, శ్రవణం చెయ్యి. ఎందుకు? అందరికీ అందుబాటులో ఉండేది అది కాదు. ఎందుకు? క్షురస్య దార, అది రేజర్ మీద నడిచినంత కష్టం పని, అందరికంత సులభం కాదు. కాబట్టి ప్రయత్నించాలి. అందువలన ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అసలు ఆ బార్బరు మనకి గెడ్డం గీసే ఆ రేజర్ మీద ఉన్నటువంటి షార్ప్గా ఉన్న దాని మీద మనం ఎంత టెక్నిక్, ఎంత ప్రాక్టీస్ ఉండాలి చెప్పండి, తపస్సు. అందుకే అవ్యక్తాహి గతిర్దుఃఖం. అవ్యక్తాహి గతిర్దుఃఖం అంటే ఈ గతి, దాన్ని చేరుకోవడము అంటే ఇంద్రియ అగోచరంగా ఉన్నదాన్ని మనం చేరుకోవడం చాలా కష్టం. ఎవరికి? ఇప్పుడు మళ్ళీ అడిగారు, ఎవరికి ఆ కష్టం? దేహవద్భిహి అంటే బాగా దేహాభిమానం ఉంటుంది చాలా మందికి. ఈ దేహమే నేను, దీనికి ఎంత పుష్టి ఉంటే అంత గొప్పవాడిని, ఎంత శక్తి, ఎంత అందంగా, మెరుపులు మెరుపులు, పెర్ఫ్యూమ్స్, వైట్ ఎంట్రుకు పడితే చాలు మొత్తం పెయింటింగ్, బ్లాక్ పెయింటింగ్, తల మీద జుట్టు ఉండదు, విగ్గి పెట్టించుకుంటారు. వీళ్ళంతా సినిమా వాళ్ళు అనుకోండి, మనకు అవసరాలు లేవు. ఆడు 90, 80, 70 అయినా ఆ తల మీద ఒక ఎంట్రుకు ఉండదు, కానీ మంచి జుట్టుతో కనిపిస్తుంటాడు, యంగ్, డైనమిక్గా. అంతా కూడా దేహాభిమానం మనం అనుకోవాలి. ఓహో, వీళ్ళ దేహాభిమానము ఎవరెస్ట్ శిఖరాల పైన వెళ్తుంది అనుకోవాలి మనం. అందువలన ఈ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం చాలా మందికి కష్టం. ఎందుకు? వాళ్ళకి దేహాభిమానం చాలా ఎక్కువ. స్థూల శరీరంతోనే సంబంధాలు ఉంటాయి మొత్తం. వాళ్ళ మనస్సు బుద్ధిలోకి అసలు వెళ్ళరు, ప్రవేశించరు కూడా. అలాంటి వాళ్ళకి ఇలాంటి గతి, ఏ గతి? ఈ నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసే ఆ లక్ష్యాన్ని చాలా కష్టం వాళ్ళకి. ఇది ఎందుకంటే ఇది చాలా కష్టం అంటున్నారు, కానీ ఇది అసాధ్యం అని ఎవరు చెప్పట్లే. అందుకే మనమేమంటాము? దేహో దేవాలయ ప్రోక్తం జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం
భావేన పూజయే. చూసారా, సంకల్పం రోజు చెప్తాం. సోహం, సోహం అంటే ఏంటి? ఈ యొక్క జగత్తు పక్కన పెట్టి, ఈ యొక్క శరీరం పైన అభిమానం తాదాత్మ్యం పక్కన పెట్టి, ఈ మనస్సుతో అభిమానం తాదాత్మ్యం పక్కన పెడితే కేవలం మిగిలేదేంటి? సహా అంటే అది ఏంటది? కేవల శుద్ధ చైతన్యం. ఎవరు? అహం, సోహం, అదే నేను. సోహం భావేన పూజయేత్ అంటారు. కాబట్టి ఇంద్రియాలకు మనసుకి అందని బ్రహ్మ అసలు ఉందా లేదా అనుకోకూడదు. ఎందుకు? అది నేను. ఆ సాధకుడి యొక్క ఆత్మస్వరూపమే బ్రహ్మ కాబట్టి ఉందా లేదని భ్రమపడకూడదు. అందుకే సోహం అంటే సహా, ఆ బ్రహ్మ. అహం, ఆ బ్రహ్మను నేనే. అందుకే సహని సహ అంశ సోహం అన్నారన్నారా? అంశ గాయత్రి. సోహం అంశ పరమహంస పరమాత్మా చిన్మయోహం సచ్చిదానంద స్వరూపోహం సోహం అంశవో. హంస అంశాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో అంశ ప్రచోదయాత్. అంశ గాయత్రి ఇక్కడి నుంచే వచ్చింది. అన్ని ఈ అన్ని మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. ఇదే బీజం అనమాట. అందువలన మనం ఎప్పుడైతే ఆ విషయాలన్నీ పక్కన పెడితే నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోవడం తేలిక. వాటన్నిటితో మమేకమై ఉంటే నిర్గుణ బ్రహ్మ అనేది మన లోపలికి వెళ్ళదు, మన తలపై నుండి వెళ్ళిపోతుంటది అనమాట ఆ సమాచార జ్ఞానం. ఎందుకు కష్టము అంటే మీకు ఎటువంటి సాధన చతుష్టయ సంపత్తి లేదు. ఇంతకీ సాధన చతుష్టయ సంపత్తి కిం అంటే ఏమిటి? వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము, ఇంద్రియ మనో నిగ్రహాలతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంపత్తి. జ్ఞానయోగం అంత కష్టమైతే ఏం చేయాలి మనం? చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. స్వామి, జ్ఞానయోగం చాలా కష్టంగా ఉంది అంటే ఏం చెయ్యాలి? ఆకలేస్తుంది, వంట చాలా కష్టంగా ఉంది అయితే ఏం చెయ్యాలి? వంట మానేద్దాం. అదేనా సొల్యూషనా? పరిష్కారము. వంట చాలా కష్టంగా ఉన్నది అన్నారు ఒక అమ్మగారు. అయితే ఇంకొకరు వచ్చారు, వంట చేయడం మానేద్దాం. మరి ఆకలి సంగతి ఏమిటి? అందువలన జ్ఞానయోగం కష్టం. అంటే జ్ఞానయోగం విడిచిపెట్టేస్తామా? నో, విడిచిపెట్టడానికి మార్గం లేదు. ఏం చేయాలి? దాన్ని మనము తేలిక చేసుకోవాలి. తేలిక ఎలా చేసుకోవాలండి అంటే, ఈ విషయం చెప్పకుండా కొత్త కొత్త గురువులు వచ్చి ఆ జ్ఞానం ఉపనిషత్తులు ఏంటండి అదంతా ఒక కష్టం, అది సాధ్యం కాదు. మీరు రండి, కర్మయోగం చేయండి, ఇదే మీకు శాశ్వతం. భక్తి యోగం అంటారు పేరుతో. భక్తి యోగము, రాజయోగము, క్రియాయోగము, నాదయోగము, కుండలిని యోగము, అనేక రకాల యంత్రము, తంత్రము, మొత్తం యోగముల పేరుతో ఇక్కడ రండి, ఇక్కడ రండి అని సూచిస్తుంటారు మనకి. మీరు అక్కడ గమనించాలి. జ్ఞానయోగం కష్టం కాబట్టి దాన్ని వదిలేసి వేరే తేలికైన మార్గాన్ని రండి అని ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ అందులో మీకు ఒక నిజం చెప్పనా? అవన్నీ కూడా తప్పించుకోనే ఎస్కేపిజం. ఎందుకంటే అలాంటి మార్గాలు ఎన్నైనా ఉన్నాయా అని చూస్తే ఏమీ లేవు. అంటే మోక్షానికి ఒకే ఒక మార్గం అని చెప్పారు ఉపనిషత్తులు, వేదముల్లో. ఏంటది? తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంత అయనాయ విద్యతే తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నా అనుధ్యాయాన్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితత్ అన్నారు. కేవలము తత్వం తెలుసుకొని నిరంతరం నిధిధ్యాసం ఉండడం తప్ప అనవసరంగా మాట్లాడి నీ యొక్క నాలుకకి ఎందుకు బాధ పెడతావు అని ఉపనిషత్తులు చెప్పే. వాచో ఈ విగ్లాపనం ఎందుకు కష్టపెడతావు నాలుకకి? వాగి 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 తత్వం తెలుసుకున్నాక శాంతంగా నిధిధ్యాసనంలో ఉండాలి అని చెప్పింది ఉపనిషత్తు. అందువలన జ్ఞానం ఒక్కటే మోక్షం ఇస్తుంది. జ్ఞానము కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఎందుకు లేవు? ఉండొచ్చు కదా. స్వామీజీ,
నీవు ఒక ఫెనటిక్ గా చెప్తున్నారు. ఫెనటిక్ అంటే నేను చెప్పింది ఒక్కటే కరెక్ట్, ఇంకేమి లేవు అంటారు. అంటే ఏంటండి? మన సమస్య ఏంటండి? అజ్ఞానం. మరి అజ్ఞాన సమస్యకి జ్ఞానం ఒక్కటే పరిష్కారం. అలా కాకుండా నేను ఇప్పుడు చీకటి గదిలో ఉన్నాను, చీకటి బాగా ఉన్నది, అక్కడ దీపం వెలిగించకుండా నేను పారాయణం చేస్తాను, లలితా సహస్రనామం 11 సార్లు పారాయణం, లేకపోతే జపం 108 సార్లు జపం మాల తిప్పాను, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుతున్నాను, లేకపోతే ధ్యానం చేస్తున్నాం, శిరసాసనాలు వేస్తున్నా, ఎన్ని చేసినా చీకటి పోతుందా? చీకటి పోదు. మరేం చేయాలి? కేవలము ఒక దీపం, క్యాండిల్ వెలిగిస్తే అక్కడ చీకటి పోతుంది. అందుకే శంకరాచార్య ప్రతి గ్రంథములోనూ ఇదే చెప్తున్నారు. ఆయన పాపం చెప్పకుండా చెప్తున్నారు, కొట్టినట్టు అలా డంక. అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అవిరోధితయ కర్మ నా విద్యం. అజ్ఞానము అవిద్య మనం చేసే కర్మలు, ఈ రెండు తల్లి కొడుకులు లాంటి, తల్లి సంతానం లాంటి, అవి ఒకటికొకటి విరోధం కాదు. అందువలన మీ అజ్ఞానం కోసం పోగొట్టుకోవడానికి నువ్వు ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని ధ్యాన తపాలు, తపస్సు, ధ్యానము, పారాయణము, జపము, తీర్థయాత్రలు ఎన్ని చేసినా అజ్ఞానం పోదు. ఎందుకు? అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అక్కడ రావాలి. ఎందుకు రావాలి? విద్య అంటే జ్ఞానం, అవిద్యను నిహంతి, నాశనం చేస్తుంది. అంటే జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఎందుకు? తేజస్తిమిర సంగవతు. ప్రకాశము చీకటి రెండు కలిసి ఉండవు. సూర్యుడు అసలు రాక్కర్లేదు. సూర్యుడి యొక్క ఉషోదయ కిరణాలు ఇంకా వస్తున్నాయని తెలిసి భయంతో పరుగులు తీస్తుంది చీకటి. అందువలన తేజ అంటే ఆ యొక్క జ్ఞానము, తిమిర అంటే అజ్ఞానంధకారము, అది రెండు కలిసి ఉండవు. వాటి మధ్య బద్ధ శత్రుత్వం ఉన్నది అని అర్థం. అందువలన సంసారం అంటే ఏంటి? అజ్ఞానం వల్లే వచ్చింది. అందువలన జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం పొందగలము. ఒకవేళ వీళ్ళు ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అంటూ ఒక ఫెనటిక్ గా తయారయ్యారండి వేదాంతులు, సన్యాసులు అని ఎవరైనా అన్నారనుకోండి. స్వామి దయానంద సరస్వతి గారు అన్నారు, మేము ఫెనటిక్ అంటున్నారు కదా, బెటర్ టు బి ఏ ఫెనటిక్ రాదర్ లునాటిక్ అన్నారు స్వామి దయానంద సరస్వతి. అంటే చాలా మంది గురువులుగా చెప్తారు, ఈ వేదాంతం, అద్వైత వేదాంతం ఇది ఒక ఫెనటిక్స్ అండి అంటారు. స్వామి దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే, ఇప్పుడు అజ్ఞానం అనే దాన్ని జ్ఞానంతోనే పోగొట్టాలి, చీకటిని వెలుతురుతోనే పోగొట్టాలి. మేము అజ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టాలంటుంటే మీరు ఒకవేళ మమ్మల్ని ఫెనటిక్ అన్నారు అనుకోండి, సపోజ్ ఫెనటిక్ పీపుల్ అన్నారు అనుకోండి, బెటర్ టు బి ఐఎమ్ ఏ ఫెనటిక్ రాదర్ దాన్ లునాటిక్ అన్నారన్నమాట. అందువలన ఈ పిచ్చిగా ఉండడం కంటే నేనేదో ఖచ్చితంగా కఠినంగా ఉండడమే బెటరు అని అంటారన్నమాట. అందువలన ఈ విషయం మనం తెలుసుకుంటే జ్ఞానాదేవత కైవల్యం అంటారు. మీరు ఒక విషయం చెప్పండి, ఒక అధ్యాత్మ శాస్త్రం బ్రహ్మ విద్య కాదు. ఈరోజు చరిత్ర, భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ, హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏవైనా నేర్చుకోవాలన్నా మీరు చెప్పండి. ఫిజిక్స్ మీకు నేర్చుకోవాలంటే ఫిజిక్స్ టీచర్కి వెళ్ళి పాద పూజ చేస్తూ వస్తుందా, లేకపోతే ధ్యానం చేస్తూ వస్తుందా, లేకపోతే జపం చేస్తూ వస్తుందా? ఓం ఫిజిక్సాయ నమః, ఓం ఫిజిక్సే నమః అని జపం చేశారనుకోండి, మీకు ఫిజిక్స్ వస్తుందా? రాదు. మరేం చేయాలి? ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి ఆ యొక్క ఫిజిక్స్ గురించి, అప్పుడే ఫిజిక్స్ వస్తుంది. సో ఒక లౌకికమైనటువంటి ఈ శాస్త్రాలకే మీరు అది పాటించాలి. మరి ఆత్మ విద్య, బ్రహ్మ విద్యకి మరొకసారి చెప్పాలా? అందుకే దీన్ని విశ్లేషించాలి, అన్వేషించాలి. బ్రహ్మసూత్రం మొట్టమొదటి సూత్రం
అతాతో బ్రహ్మ జిజ్ఞాస. చూసారా, అతాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ఈ బ్రహ్మ జిజ్ఞాసతోనే మొదలు పెట్టాలి తప్ప మీరు కేవలము వేరు వేరు ఆల్టర్నేటివ్ షార్ట్ కట్లు చూస్తే అది ఎప్పుడు రాంగ్ కట్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడితో మనకేమర్థమైంది అంటే, ఒక్కసారి ఆలోచించండి, జ్ఞానం పొందడానికి వేరే మార్గం ఏదైనా ఉంటే మీరే చెప్పండి. ఒకవేళ ఈ జ్ఞానం పొందడానికి వేరే మార్గం ఉంటే కృష్ణ పరమాత్మ అత్యంత భయంకరమైనటువంటి రణగొణ, ఆ ఘోష, ఆ ధ్వనులలో భయంకరమైన వాతావరణంలో భగవద్గీత ఎందుకు బోధించారు కృష్ణ పరమాత్మ చెప్పాలి. మీకు అర్థమైందా? ఆయన దగ్గర వేరే మార్గాలు దారులు ఉంటే ఆ గజిబిజి వాతావరణంలో భగవద్గీత ఎందుకు చెప్పాలి? వేరు వేరు కుండల యోగ చెప్పొచ్చు, క్రియాయోగ చెప్పొచ్చు, చక్రయోగ మెడిటేషన్ చెప్పొచ్చు, అనేక రకమైన మార్గాలు చెప్పాలి కదా. భగవద్గీత అంత సమయం తీసుకొని ఎందుకండి? ఆయన పని పాట లేదా కృష్ణకి? కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జ్ఞానం పొందడానికి వేరే మార్గాలు ఏవి లేవు. ఇది ఏషియన్ పెయింట్ వేస్తే ఎంత తేట తెల్లం అవుతుందో గోడ మీద అంత క్లియర్ అయిపోవాలి మీ అందరికి. అందువల్ల మనము శ్రద్ధాభక్తితో ఒక గురువు వద్ద క్రమం తప్పకుండా ఆ క్రమ పద్ధతిలో ఒక లాంగ్ టైం, దీర్ఘ సమయం పాటు పూర్తిగా ఏకాగ్రతతో పవిత్రమైన హృదయము అంతఃకరణ శుద్ధితో అధ్యయనం చేస్తే మీకు తత్వం బోధపడుతుంది. అప్పుడు అంటారు, దీనంత సులభము సృష్టిలో రెండోది లేదు. నేనంటే మీరు ఏ అతిశయోక్తిగా స్వామి అంటారు అనుకోవచ్చు. నాకు ఈ భగవద్గీత, ఈ ఆత్మతత్వం శ్రవణ మన నిధిధ్యాసనం దీనంత సులభం సృష్టిలో ఏమి లేదనిపిస్తుంది. నిజంగా లేదు. ఎందుకు? బయట నుండి ఏం పొందేది ఏం లేదుగా, నేనేగా అయ్యి ఉన్నాను. ఎందుకంటే ఇది డ్రైవింగ్ లాంటిదండి. ఇప్పుడు స్వామీజీ స్వామీజీ మీరు డ్రైవింగ్ చేస్తారా? నాకు ఎంత భయం అండి అసలు. ఆయనేమో ఒక చేతితో ఫోన్లో మాట్లాడుకుంటారు, ఆ రెండు చేతులు కూడా ఒక్కోసారి తీసేస్తారు, డ్రైవింగ్ చేస్తుంటారు. ఆయన సులభం, నాకు కష్టం. ఇది కూడా ఈ శాస్త్రం మీద పూర్తిగా శ్రద్ధాభక్తి ధ్యాస పెట్టినట్టయితే మీకు దీనంత సులభం సృష్టిలో మరొకటి లేదండి బాబు. పొందాల్సింది ఏం లేదు, పొందే ఉన్నావు, కానీ మీరు అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. అందుకే దీన్ని భగవాన్ ఏమన్నారు? రాజవిద్య రాజగుష్యం పవిత్రమిహముత్తమం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అత్యంత పవిత్రమైనది, గొప్పదైన రాజవిద్య, అత్యంత సీక్రెట్ అయింది. కానీ దీనంత సులభం ఇంకేమీ లేదు, అత్యంత సుఖంగా తెలుసుకునేది అని చెప్పారు. ఎందుకు? నీ స్వరూపమే. మనం ఒకసారి చూడండి, మనము ఒక చిన్న పిల్ల తాడుపైన, అసలు తాడుపైన నడవడమా అమ్మ బాబోయ్, మధ్యలోకి వెళ్ళి అటు ఇటు ఊగుతుంటాయి. ఎంత ప్రాక్టీస్ అండి. ఒక టీ కొట్టు దగ్గర చూడండి, టీ తాగుతుంటాం మనం, ఆయనకు ఒక గ్లాసులో ఇలా పోసి ఇలాగ అడ్డంగా తిప్పుతుంటాడు, ఇలాగ రేఖ గీసినట్టు. ఆ టీ ఎక్కడ కింద పడదు. ఎంత ప్రాక్టీస్ అండి అది. కాబట్టి ఇక్కడ మనము అభ్యాసం, తపస్సు లేకుండా ఏది సాధ్యం కాదు. అయితే మీరు ఒకటి గుర్తు చేసుకోవాలండి. ఏమంటున్నారంటే, భగవాను మొట్టమొదటిసారిగా అక్షర ఉపాసన గురించి చెప్పారు. ఏంటి? 3, 4, 5 శ్లోకాల్లో. అయితే అది నాకు సిద్ధంగా నేను లేను, నాకు కష్టము. అప్పుడేం చెప్పారు? భగవాన్ జనరల్గా 1, 2, 3, 4, 5 మెట్టుకి వెళ్ళాలి మనం. కానీ ఆయన ఏం చేశారు తెలుసా? డైరెక్ట్గా 5వ మెట్లు కూర్చోబెట్టాడు మనకి. కష్టమా? ఓకే, 4వ మెట్టుకెళ్ళు. కష్టమా? 3వ మెట్టుకెళ్ళు. ఇంకా కష్టం 2వ మెట్టుకెళ్ళు. ఇంకా కష్టం 1వ మెట్టుకెళ్ళు. ఇంకా కష్టం మరో జన్మలో ట్రై చేసుకోపో అంటాడనమాట లాస్ట్కి. ఎందుకంటే మరి ఇంకా ఆయన చెప్పలేడు అంతకంటే ఇంకెంత చెప్పదు ఎవరైనా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, ఈ జ్ఞానయోగం అనేది 5వ మెట్టు చెప్పాం కదా, అది కుదరకపోతే వరుస మెట్టు బై మెట్టు కిందకి అలాగ ఒక్కొక్క బోల్ట్, ఒక్కొక్క నట్టు కిందకి దింపుతూ చివరికి
ఇక నీవు ఈ జన్మలో సాధ్యం కాకపోతే వచ్చే జన్మలో ట్రై చేయి. మనము నీకు నరకము మనం చెప్పము, గో టు హెల్ అని మనం వాడం. అందువలన బెటర్ లక్ నెక్స్ట్ బర్త్, ఇంకో జన్మలో ట్రై చేసుకో అంట. అందువలన మోక్షకారణ సామాగ్ర్యా భక్తిరేవ గరీయసి, మోక్షానికి కావలసినటువంటి సామాగ్రిలో భక్తి అనేది అత్యుత్తమైనది, గొప్పది. ఇంతకీ భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, నీ ఆత్మతో అనుసంధానం అయిపోవడమే. అన్ని జగత్తు పక్కన పెట్టి, శరీరాన్ని పక్కన పెట్టి, మనసు ఇంద్రియాలను పక్కన పెడితే కేవలం మిగిలేదేంటి? నేను శుద్ధమైన అహం రూపంగా దానిలో లయమై ఉండడమే భక్తి. దీన్ని జ్ఞానయోగము, అక్షర ఉపాసన అంటారు. అయితే ఈ అక్షర ఉపాసన మాకు కష్టం అన్నారు అనుకోండి. సపోజ్ మాకు కుదరదండి, చాలా కష్టము బాబోయ్, ఒక రూపం లేదు, ఆకారం లేదు, నేను ధ్యానం ఎలా చేస్తాను? నా చిన్ని కృష్ణ బాలకృష్ణుడికి బాలముకుందం మేము ఊహించుకుంటే, కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలముకుందని ఊహించుకుంటే నాకు ఇంక సర్వం, నాకు మోక్షం కూడా అక్కర్లేదు అంటుంటారు చాలా మంది. మరి అలాంటి వాళ్ళు ఒక్కసారి అమ్మ మీరు వచ్చే నిర్గుణం, ఈ రూపం వద్దు, ఆకారం వద్దు, వాసన వద్దు, శబ్దం వద్దు, స్పర్శ వద్దు, అంత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి కాదు స్వామి, నేను అహం భ్రమ అస్మి అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ కిందకు వస్తారండి. వాళ్ళ కోసం కూడా భగవాను ఓకే ఫైన్, మీరేం భయపడవద్దు, మీకు కూడా అవకాశం నేను చూపిస్తాను అంటున్నారు అనమాట. ఏంటది అంటే, ఏతు సర్వాణి కర్మాణి, ఏతు సర్వాణి కర్మాణి, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, మయి సన్యస్య మత్పరాః, మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన, అనన్యేనైవ యోగేన, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, మాం ధ్యాయంత ఉపాసతే, మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇప్పుడు నిర్గుణ ఈశ్వర ధ్యానంతో కూడిన భక్తి సాధ్యం కాకుంటే డోంట్ వరీ, మీరేం భయపడక్కర్లేదు. ఇప్పుడు విశ్వరూపంగా ఆకారంగా గుణాలు విభూతులు మహిమలు ఈశ్వర మహిమలుగా ఉన్నాయి కదా యావత్తు సృష్టి అంతా. 11 అధ్యాయాలు చూసావు కదా. కాబట్టి దానిని నిరంతరము అనుసంధానం చేసి అదే చింతనతో ధ్యానం చేసి ఉండొచ్చు. అందువలన ఇప్పుడు ఉపాసన ధ్యానంలో 2 రకాలు చెప్పాం మనం. ఏంటి? ఏకరూప ఈశ్వర ధ్యానము, అనేక రూప లేదా విశ్వరూప ఈశ్వర ధ్యానము. ఇప్పుడేమంటున్నారంటే 6వ శ్లోకము నుండి 8వ శ్లోకం వరకు ఆ యొక్క
విశ్వరూప ఈశ్వర ధ్యానముతో కూడిన భక్తి. విశ్వరూప ఉపాసన భక్తి చెప్తున్నారు. ఎందుకు? ఏతు మరికొంతమంది అంటే 4వ దశలో ఉన్న సాధకులు ఎవరు? నిర్గుణ ఈశ్వర ఉపాసన చెయ్యలేని వారు ఏం చేస్తారు? వారు సర్వాణి కర్మాని మయి సన్యస్య అంటే వారి కర్మలన్నింటినీ నాకు అంటే పరమాత్మకి అర్పించి, ఎవరైతే నిరంతరము భగవంతుని ఆశ్రయిస్తారో సకల కర్మలు అంటే శారీరక కర్మలు, మాటలు వాచక కర్మలు, చింతన మానసికంగా కర్మలు అన్నీ కూడా ఈశ్వరుడికి అర్పిస్తారు. భగవంతుణ్ణి మనము ఆశ్రయించాలి, ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి నిరంతరం. అయితే ఒక అమ్మగారు అడిగారు, విశ్వరూపంలో పాదాలు ఎక్కడుంటాయి స్వామి గట్టి పట్టుకోవడానికి? పాదాలు ఎక్కడున్నాయి అంటే ఆయన ఏమంటున్నారు, పాదాలు ఇక్కడ అక్కడ అనేమి ఉండవమ్మా, మొత్తము యావత్ సృష్టి అంతా ప్రాణులకు ఉన్నటువంటి పాదాలన్నీ ఈశ్వరునివే. అందుకే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాల్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని. అంటే సర్వత పాణిపాదం తత్ సర్వతో క్షిరోముఖం. యావత్ సృష్టి అంతా కూడా అన్ని ప్రాణుల పాదములు ఆ ఈశ్వరునివే. అందువలన సృష్టిలో ఏ పని చేసిన అన్ని కూడా ఈశ్వరునికి అర్పించాలి. ఇక్కడ మీరు ఒక మాట ఏంటంటే, సన్యాస్య అనగానే మనకి భయం వేయకూడదు. అమ్మయ్య సన్యాసం అంటే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అలా కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే అన్ని ఈశ్వరునికి అర్పించడమే సన్యాసం. మీ అందరూ సన్యాసులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈశ్వరునికి అర్పణ బుద్ధితో మీరు చేస్తే వచ్చిన ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించగలిగితే ఈశ్వర ప్రసాదమే. మీరందరూ సన్యాసులే. అందువలన అనేక భావనలు, విశ్వాసాలు, నమ్మకాలు, మన పైత్యాలు చొప్పించి సన్యాసం అంటే క్లారిటీ లేదు, భక్తి అంటే క్లారిటీ లేదు, అసలు జీవితం అంటే క్లారిటీ లేదు. అలా బ్రతికేస్తున్నారు. గొర్రెల్లా గొర్రె అనక గొర్రె వెళ్ళి నదిలోన దూకి ప్రాణం పోగొట్టుకున్నట్టు ఉంది మన పరిస్థితి, సమాజం. కాబట్టి ఇక్కడ ఈశ్వరార్పణ భావన అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చిరునవ్వుతో, అంటే ఆనందం, ప్రేమతో, ప్రీతితో అన్ని ఈశ్వర అర్పణగా చేసి అదే ప్రసన్నంగా చిరునవ్వుతో వచ్చిన ఫలితాన్ని స్వీకరించగలిగితే దీన్ని మయి సన్యస్య అంటారు. ఇంకోటి ఏమంటున్నారు, మత్పరాహ అంటే ఈశ్వర భావన పెంపొందించుకునేటప్పుడు మనం ఒకటి మర్చిపోకూడదు. ఎందుకంటే మనము గృహస్థాశ్రమంలో ఉంటాం కాబట్టి నా యొక్క లక్ష్యం ఏమిటి? విశ్వరూప ఉపాసన ధ్యానం చేసి నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానానికి నేను వెళ్ళాలి, అది నా టార్గెట్. కానీ మనకు అనేక బాధ్యతలు ఉంటాయి. మీకేంటండి, మీకు పనే పాట, మీకేమైనా పెళ్ళా, మీకేమైనా ఇల్లా, మీకేమైనా కుటుంబమా, మీరు ఎలాగైనా చెప్తారు. నాకు బాధ్యతలు చూడండి, నా పిల్లలకు సీటు కావాలి, మా పిల్లలకు ఉద్యోగం లేదు, మా పాపకు పెళ్లి లేదు, మాకు ఇల్లు లేదు, నాకు కారు లేదు, ఇవన్నీ, మా భార్యకు చీర లేదు, నాకేమో ప్యాంటు లేదు, ఇవన్నీ ఉంటే సమస్యలు. కాబట్టి ఇలాంటివన్నీ ఉండడం వలన మీ లక్ష్యం నుండి మీరు జారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందువలన ఆ లక్ష్యం మీద మన దృష్టి మరలకూడదు. మనం ఎన్ని చేస్తున్నప్పటికీ మన దృష్టి మాత్రం దానిపైన ఉండాలి. మీకు ఒకసారి చెప్పాను, ఒక ఇంటి పని మనిషి వస్తారు, ఇక్కడ అన్ని తుడుస్తుంటారు, కానీ తన ఇంటిలో ఉయ్యాట్లో పెట్టినటువంటి తన బిడ్డ మీద దృష్టి ఎప్పుడు విడిచిపెడతాయి అమ్మ. అదేవిధంగా మనం ట్రైన్లో ప్రయాణిస్తాం, కాశీ వెళ్ళాలి, మధ్యలో స్టేషన్ దిగుతాం, ఝాన్సీ ఎక్కడో దిగినప్పుడు అక్కడ డ్రింక్స్ ఏదైనా తీసుకుంటాం, కానీ మన ట్రైన్ మీద మన దృష్టి
విడిచిపెట్టము. ఎందుకు? మన లక్ష్యం కాశీ వెళ్ళాలి, ఇక్కడ కాదు. అదేవిధంగా మీ లక్ష్యం ఆత్మస్వరూప ధ్యానంలో నిష్టలో ఉండాలి, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండాలి, ఆత్మలోనే కలిసిపోవాలి, పరమాత్మలో లయం అవ్వాలి. ఇది మీ లక్ష్యం, అదే మోక్షం. ఆ లక్ష్యాన్ని చాలా బలంగా నిరంతరం ఉంచుకొని మీరు వ్యవహారంలో దిగాల్సి వస్తుంది. అంటే జాక్ ఫ్రూట్ అంటే పనస పండు, అది ఒలిచి పెట్టేటప్పుడు ఎలాగైతే ఆయిలు అన్ని అంగులు ఆర్బాట్లు అన్ని అస్త్రశస్త్రాలు ధరించుకొని పనస పండు ఎలాగైతే విప్పుతామో, ఆ విధంగా ఈ యొక్క విశ్వరూప ధ్యానం చేసేటప్పుడు కూడా సకల కర్మలన్నీ ఈశ్వరు మీద మీరు పెట్టడం మర్చిపోకూడదు. ధ్యాయంత ఉపాసతే అంటే అర్థం ఏంటి? ఈ విశ్వరూప ఉపాసన ద్వారా నన్ను పూజించండి, సేవించండి, ధ్యానించండి. ఎందుకు? విశ్వరూప ధ్యానేన తే మాం పూజ్యంతి అన్నారు భగవాన్. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిల శంభో తవారాధనం. చూసారా? మీరు ఏదేదైతే యత్ యత్ కర్మ కరోమి, యత్ యత్ కర్మ కరోమి అంటే ఏదేదైతే నేను చేస్తానో అన్ని కూడా ఆ ఈశ్వరునికి ఆరాధనే అవుతుంది అనాలి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అందువలన మనకు రూపం అంటూ లేదు కాబట్టి తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వరా యాదృశోషి మహాదేవా తాదృశాయ నమో నమః. ఓ భక్తుడు అన్నాడు, ఏ మహాదేవ్, నీకు ఎలా పూజ చేయాలి నాకు ఎలా తెలుస్తుంది? నీ యొక్క స్వరూపతత్వమో నాకు తెలియదు. ఎవరెవరో బొమ్మలు వేస్తున్నారు, అయితే నాకు నమ్మకం లేదు. నీ స్వరూపతత్వం నాకు నిజంగా తెలియదు. ఎందుకు? యాదృశోసి మహేశ్వర, ఏ మహేశ్వర నువ్వు ఏ విధంగా ఉంటావని నాకు తెలియదు. యాదృశోసి మహాదేవ, నీ ఏ విధంగా ఉన్నప్పటికీ తాదృశాయ నమో నమః, నువ్వు ఏ రూపంగా ఉంటే దానికి నా నమస్కారము. చూసారా? అద్భుతమైనటువంటి ప్రేయర్ చెప్పాడు ఒక మహర్షి. అందువలన మీరు ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపం ఆత్మయే మీ లక్ష్యంగా మీరు చేసే ప్రతి కర్మలు ఈశ్వరునికి అర్పించాలి. అది ఏమవుతుంది? తేషామహం సముద్ధర్త, తేషామహం సముద్ధర్త, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ, భవామి న చిరాత్ పార్థ, భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా, మయ్యావేశిత చేతసాం, మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా, భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం, భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఉత్తమం. చూసారా? మనం ప్రతి యజ్ఞం, యాగం, పూజ, పారాయణం ఏది చేసినా చివరికి చదువుతుంటాం,
కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. ఆర్తి తీసుకుని ప్రశాంతి పరుగు పరుగు. ఏమి చెప్పామో ఎవరికి తెలియదు, చెప్పినోడికి తెలియదు, విన్నవారికి తెలియదు ఇవి. కాబట్టి నిజానికి మన సంప్రదాయము, మన ధర్మము, మన సంస్కృతిలో ప్రతి అణువున క్షణము ప్రతి సమయంలో ఇవి వినిపిస్తుంటాయి మనకి, కానీ మనకు లోపలికి వెళ్ళవి ఇవి. అందువలన ఈ విధంగా ఎవరైతే చేస్తే వారికి పొందే ప్రయోజనం ఏమిటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫలం, రిజల్ట్ అంటే, ఓ అర్జున, ఈ విశ్వరూప ఉపాసకులు నాకు అత్యంత ప్రియమైన వారు. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం వారి లక్ష్యం మీద శ్రద్ధ ఉంది కాబట్టి వారు ఈ జగత్తంతా నా స్వరూపంగా దర్శించి ఎప్పుడైతే ప్రేమతో ప్రీతితో నన్నే ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అన్నారు. చూసారా, ఇంతకు ముందే మనకి ప్రామిస్ చేశారు, భగవాన్ ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడ గుర్తుందా? 9వ అధ్యాయం 22వ శ్లోకం. మీ అందరికీ వచ్చి ఉండాలి, కంఠస్థం చెయ్యొద్దు, హృదయస్థంలో ఉండాలి. ఇది ఏంటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలాసార్లు చెప్పాను, అయినా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన శ్లోకం ఇది. అందువలన మయి ఆవేశిత చేతసాం. ఆవేశిత అంటే ఏంటి? ఆవేశిత చేతసాం. చూసారా, ఎవరైతే ఈ లౌకికమైనటువంటి ఇల్లు బళ్ళు పెళ్ళిళ్ళు అనుకోని వీటి అంటే ఎవరైతే పడకుండా అవన్నిటికీ చేస్తారు, సాక్షిగా ఉంటారు, కర్తవ్యాలు బాధ్యతలు నిర్వర్తిస్తారు, కానీ నన్నే లక్ష్యంగా పొందుతుంటారు. నిజానికి మన బిడ్డకి పెళ్లి చేస్తాం, కానీ అక్కడ లక్ష్మీనారాయణగా మీరు దర్శించగలిగారు అనుకోండి, అది అత్యద్భుత పెళ్లి కూడా మీకు పూజ అయిపోయింది. అక్కడ అయిపోయింది. మీరు నీరు తాగుతున్నప్పటికీ ఆ ఈశ్వరుని మీదే జలాభిషేకం చేస్తున్నట్టు భావం చేయండి, అది అభిషేకం అయిపోతుంది. ఎవరికైనా ఆకలిగా ఉన్న అన్నం పెట్టినా, మీకు ఆకలిగా ఉన్న అన్నం మీరు తింటున్న భోజనం చేసినా అది నైవేద్యంగా, అది పంచప్రాణ అగ్నిహోత్రంగా భావన చేసినట్లయితే అది కూడా భగవంతుని పూజ అయిపోతుంది. అంతే తప్ప మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ద్రవ్య పదార్థాలు రూములు నిండేసి యజ్ఞ యాగశాలు నింపేసి చేసేస్తుంటాం. అదొక్కటే కాదు, ఇది కూడా ఉంది. అందువలన ఈశ్వరే నతు సాధన బుద్ధి పరంతు ఈశ్వరే సాధ్య బుద్ధి అంటారు సంస్కృతంలో. అంటే కేవలము ఈశ్వరుని పొందడానికి ఏవో చేయడమే, దాని మీద దృష్టి అక్కర్లేదు, ఈశ్వరుని మీద మన దృష్టి ఉండాలి అని అర్థం. అందువలన అహం సముద్ధర్త, నేను వారిని పూర్తిగా వారిని రక్షిస్తాను. ఎవరిని రక్షిస్తారు అంటే, ఎవరైతే నిరంతరం ఈ ఉపాసన అంటే విశ్వరూప ఉపాసన ధ్యానం ఎవరైతే నిరంతరం జగత్తులో ప్రతి ప్రాణి, ప్రతి వృక్షం, ప్రతి తీగ, లత, పంచభూతములు, నక్షత్రాలు, గ్రహ చంద్రులు, ప్రతి ఈవెన్ కీటకములలో కూడా, దోమలో కూడా మనం కోపంతో దాన్ని చంపకూడదు. అంతటి ఆ దృష్టి కలిగి ఉన్నప్పుడు మీకు ఈ సంసారం అన్నిటికంటే దారుణమైన భయం ఏంటండి? మృత్యు భయం. అది లేకుండా నేను చేస్తానంటాడు. చూసారా, ఇంకేం కావాలి మనకి? అందుకే మార్కండేయ మహర్షికి ఆ పరమాత్మయే మృత్యు భయం తీసేశారు ఆయన. మనమేమనుకుంటాము, శరీరంతో మార్కండేయ ఎలా ఉండిపోయాడు ఇంక చిరంజీవిగా అనుకుంటాం. అలా ఉండరు. మృత్యు అనే భయం లేదు ఆయన, జీరో. అందువలన ఎప్పుడు మృత్యు భయం పోతుంది? మృత్యు సంసార సాగరా, అంటే మృత్యు అనే సంసార సాగరం నుండి భగవాన్ రక్షించారు. అంటే ఎప్పుడు, ఎంత సమయం? నచిరాత్ తత్కాల్ టికెట్స్. మీకు 3 నెలలు 6 నెలలు టికెట్లు బుక్ చేయని పని లేదు. రేపు వెళ్తారంటే ఇవాళ మార్నింగ్ టికెట్. ఆ విధంగా నచిరాత్, శీఘ్రంగా, త్వరగా రక్షిస్తారు. ఎందుకంటే అది భక్తుల భక్తి స్థాయిని బట్టి ఉంటుంది. మీరు నిజంగా విశ్వరూప ధ్యానం నుండి అలాగా అలవోకగా ఆ యొక్క ఆత్మస్వరూపును గెలిపారనుకోండి, అయిపోయింది ఈ పని.
మృత్యు సంసారం నుండి మీరు దాటినట్లే. అందువలన ఈ భక్తులు ఎవరో మర్చిపోకూడదు. మీరు గుర్తుందా? విశ్వరూప ఉపాసకులు అంటే జగత్తంతా ఈశ్వరునిగా మనము భావించి చేసేది. కాబట్టి ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? నచిరాత్ పార్థ అహం సముద్ధర్త భవామి. త్వరలోని వాళ్ళని నేను మృత్యువు నుండి రక్షిస్తాను అంటే అమరత్వము, మోక్షం పొందుతారు. మరికొంత ఆ ప్రయోజనం రేపు చెప్తాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.